బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. పిల్లాడిని ఇచ్చేస్తావా? తీసుకొచ్చి ఇచ్చే పిల్లాడిని ఇవ్వను మేడం. అసలైన మ్యారేజ్ యానివర్సరీలో ఉంది కదా. పిల్లాడిని ఇవ్వను అసలు. పిల్లాడు నా దగ్గరే బతుకుతాడు, నేనే పెంచుతాను. అరే నువ్వు ఒక్కదానివే కనలేదు కదా నాన్న. అందుకే కదా మేడం ఇలాంటి టార్చర్ వస్తుంది. ఒకే ఇంట్లో నుండి అనుభవిస్తున్నాను. నువ్వు చెప్పిన మాకేమీ పెద్దగా నమ్మకం కలగట్లా. నీకు ఇప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ గిఫ్ట్ మా షో నుంచి ఇస్తాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నది అందుకే కదా సరే మేడం. అమ్మా, నా ఇప్పటివరకు బిడ్డకి నువ్వు చెప్పింది మేము విన్నాం కదా. జ్యోతి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని టార్చర్ పెట్టారంటే నమ్మే సఖ్యంగా అస్సలు లేదు నాకు. సరే మీ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీకే ఒక స్పెషల్ గిఫ్ట్ మా షో నుంచి మీకు ఇస్తాం. ఓకేనా? ఓకే మేడం. విత్ యువర్ పర్మిషన్ సార్. నేను కేక్ అనుకుంటున్నారేమో, కేక్ కాదు. రండి. నీకోసం ఇంకొక గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం మేము. రండి. బాగుందా మన గిఫ్ట్? తెలుసా వాళ్ళు ఎవరో నీకు? మేడం సార్ ఈ రోజు నుంచి కలిసే ఉంటాం. అబ్బాబాబాబాబాబా. ఇప్పుడే కదా మా విడాకులు కావాలి. మేడం అదేం కదా, ఉండు కూర్చో తల్లి. ఉండు హలో. ఏంటమ్మా హడావిడి? ఇప్పుడే కదా మా విడాకులు అడిగావు. అమ్మా ఇంకా ట్రైన్ కి చాలా టైం ఉంది, దా కూర్చో. పాప నడవలేకపోతుంది, సిగరెట్ తో కాల్చారు కదా. నాన్న కూర్చో, మనం కూడా కూర్చో. ఎవరు వాళ్ళు? వాళ్ళేంటి అంత సీరియస్ గా చూస్తున్నారు నిన్ను? తెలియదు మేడం. ఏమ్మా జనాభాలు రెక్కలు రాయటానికి వచ్చారనుకున్నావా? ఎవరో ఇద్దరు, మరి ఎందుకు షాక్ అయ్యావు? తెలియదు అలా ఎవరో నాకు. షాక్ అయ్యావు కదా, భర్తను తీసుకుని పరిగెడుతున్నావు కదా, భర్త చేయి పట్టుకుని పరిగెడుతున్నావు కదా, లెటర్స్ గో అని. ఏ రిటర్న్ గిఫ్ట్ అక్కర్లేదు, మనం కలిసి ఉందాం అని అంటున్నావుగా. ఇందాక వరకు ఎంత వాదించు, ధైర్యంతో వాదించు, వాదించు. వస్తారో ఏమండి అసలు. పదండి, ఏమండి ఏమో పదండి యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి వచ్చినాయా? అప్పుడు జ్ఞాపకాలు లేదు సార్, పోయినాయి వాళ్ళు అన్నా ఎవరో కదా. నాకు తెలియదు. ఒకసారి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూసుకో. ఓయ్ నీ ముందు కూర్చోబెట్టాం ఇద్దరిని తీసుకొచ్చి. వాళ్ళు ఎవరో నీకు తెలియదా? ఎందుకు లేసావు మరి సీట్లో నుంచే? ఆ సింబల్స్ కనిపిస్తాయి చూడు, ఆ కళ్ళల్లోకి చూడు, ఇమోజీలు కనిపిస్తున్నాయి చూడు, ఆ మొహంలోని ఈ మొహంలోని. హలో అంటున్నాడు, హాయ్ చెప్పు, తీపి గుర్తులు. అమ్మా అమ్మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడు. చూడు. బాబాయ్, తలకాయ మొత్తం గిద్దికేస్తుంది ఆవిడ. ఆ కళ్ళు కళ్ళు ఎవరైనా కలపమంటున్నాడు. అడుగుతున్నారుగా. తెలియదా నీకు? తెలియ పిల్లలకి ఎలా కళ్ళు చూస్తాను? కలపమంటున్నాడు. ఫస్ట్ చూసిన తర్వాత కదా అర్థమయ్యేది మనకి. చూసి మాట్లాడు. తెలియదా మీకు? తెలియదు సార్, తెలియదు. అతను ఎవరో తెలియదు అసలు. ఎదురు తెలీదా? అమ్మా ఇది మీకు సంబంధించిన ఎపిసోడ్ కదా, మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కదా. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో బయట వ్యక్తులను కూర్చోబెట్టంగా మేము. వాళ్ళు ఎవరో మేము చెప్పించమా వాళ్ళ చేత? చెంప పగిలిపోద్ది నీకు నిజం మాట్లాడపోతే. ఇప్పటికే చాలా సేపు ఓపిక పట్టి విన్నాం తెలుసా. మళ్ళీ యాక్సిడెంట్ మెమరీలు ఏవేవో అంటున్నావు కదా. కొంతమందిని మర్చిపోయిందంట పాప. నీకు నాన్న చెప్పండి అసలు మీరెవరో చెప్పండి. నా పేరు నారాజు మేడం. 18 years కిందట ఇక్కడనే పని చేస్తుంటా మేడం. నేను పని చేసినప్పుడు రాపిడో కొడుతున్నప్పుడు ఇట్లా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత తమ్ముడు 8 years సార్. 8 8 సంవత్సరాల కిందట. 8 సంవత్సరాల క్రితం పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఇట్లా ఇద్దరం మంచి మాట్లాడుకున్నాం, చేసుకున్నాం సార్. మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది. దాని తర్వాత లవ్ ప్రపోజ్ చేసింది. ఎవరు అమ్మాయా? ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది. అంతవరకు నేను లవ్ చేయ, నాకు ఇష్టం లేదు అంటే గిట్ట చెప్పకుండానే లవ్ చేసింది. ఆ విషయము కొన్ని రోజుల తర్వాత చెప్పింది. చెప్పిన తర్వాత నాకు ఇలాంటి ఇష్టం లేదు అది అంటే అయినా కానీ బలవంతంగా పెళ్లి చేసుకున్నా డిడి చేసి. ఏంటి పెళ్ళయిందా మీకు? పెళ్లి గిట్ట అయ్యింది. ఎప్పుడు 8 years బ్యాక్? అమ్మని అందుకనే యాక్సిడెంట్ అని ఒక ర్యాపిడో మీన్స్ పడేసావు అమ్మాయిని యాక్సిడెంట్? లేదు సార్, నాకు కూడా తెలియదు సార్ ఇట్లా జరిగిందని. 6 ఏళ్ల నుంచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటుంది, మరి ఇంటికి రావట్లేదు. నువ్వేం చేసావు ఇప్పటిదాకా? లేదు సార్, నేను ప్రతి ఒక్కటి పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో. అక్కడిక్కడ దేని దీని గురించి నాకు కూడా తెలియదు. దాని తర్వాత ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే నేను కంప్లైంట్ చేయడానికి వస్తే సార్ మీ మేడం ఇక్కడ వచ్చి ఉంది కనిపించింది అంటే నేను వచ్చిన ఇట. నాకు కూడా తెలియదు సార్. నాకు ఇంతోటి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట సార్ ఇట మీ మేడం ఇక్కడ ఉంది, మీరే ఏం చేస్తారు అది మరి అంటే 6 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా సార్ నేను సిన్సియర్ గా తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఉండ ఒక వైఫ్ ని మంచి చూసుకోవాలి నాకు ఉంటా కదా మేడం. అవునమ్మా, భార్య కనిపించట్లేదు, ఎక్కడుందో తెలియదు, నువ్వేదో వెతుకుంటావు కదా ఇప్పటిదాకా. నేను ఎత్తికిన మేడం, చాలా సార్లు ఎత్తికిన. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊరు అవేం తెలియదా మీకు? నాకు అప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు మేడం. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నది. వేరే నెంబర్ తో ఫోన్ చేసి కూడా ఫోన్ కూడా ఎత్తుతలేదు. పెద్దల పెళ్ళేనా?
పెద్దల పెళ్లి కాదు సార్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ సార్. ఎంతకాలం ఇద్దరు కాపురం చేశారు? మేము 1 year రూమ్ లోనే ఉన్నాం సార్. రూమ్ లో ఉండి ఏది పెద్దలకు తెలియకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గానే ఉన్నారు? ఉన్నాం సార్. ఉన్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకున్న తర్వాత దానికి ప్రెగ్నెన్సీ గిట్ అయింది సార్. తనకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందా? ఓకే. అయితే ఆ విషయం అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే బాగుండదు అని తానే సార్ అబార్షన్ గిట అవన్నీ చేపించుకున్నది. పిల్లలు వద్దు, తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి పిల్లలు వద్దు అని అనుకుంది. పిల్లలు గిట వద్దు. తర్వాత కడుపు అయిన తర్వాత చెప్పిన తర్వాత మా వాళ్ళని నేను చూడనికపోతా, ఒకవేళ ఈ విషయం తెలిస్తే వాళ్ళు బాధపడతారు, ఎటైనా చేసి అబార్షన్ చేపియని అన్నది. అన్న తర్వాత సరే ఎందుకు బలవంతం అడిగిస్తున్నావు, తెలిసే మంచిదే కదా, పెళ్లి చేసుకున్న ఇన్ని రోజులకు తెలియకుండా ఉండదు కదా సార్. తర్వాత జంప్ ఎప్పుడు చెప్దాం అనుకున్న లోపలనే తను ఏం చేసిందంటే ఎటైనా చేసి బలం చేయించి అబార్షన్ కడుపు తీపించుకున్న తర్వాత ఇంట్లో నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఇంటికి పోయి వస్తా అని చెప్పింది. ఇంకా పోయిన తర్వాత అక్కడే పోయింది సార్. మళ్ళీ రాలేదు. ఫోన్ చేసినా మా వాళ్ళు కనుక్కొని ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఆ అమ్మాయి ఏమైపోయిందో నాకు తెలియదండి అని అనొచ్చు కదా, ఏం చెప్దామని వచ్చావు ఇక్కడికి? మేడం నేను లవ్ చేసిన కదా మేడం, లవ్ చేసి పెళ్లి చేసుకొని ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే నేటా మేడం. ఇంకా ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తున్నావు? వెయిట్ చేస్తున్నా మేడం. ఈడికి దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్లి చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఒక బాబుని కనింది తెలుసా? బాబున్నాడు. ఈ విషయం నాకు తెలియదు మేడం, వాళ్ళిద్దరే తెలియదు. నీకేం తెలుసు? నాకు తెలియ విషయం జరిగింది, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలా, నాకు ఈ విషయం జరిగింది. బాబు మీరేంటమ్మా చెప్పండి, మీ స్టోరీ ఏంటి? పని చేస్తూ ఉంటాను సార్ నేను ఒంగోలులో. ఓయో రూమ్ లో వచ్చి కనబడి మాట్లాడేది. సారీ, ఓయో రూమ్ లో నేను వర్క్ చేస్తుంటా. నువ్వు వర్క్ చేసేది ఓయో రూమ్ లో సార్? అక్కడికి అమ్మాయి వచ్చిందా? మామూలుగా వచ్చి మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు. తన ఫ్రెండ్ కోసం వచ్చాను, అట్లా మాట్లాడుతూ ఉండేది. ఓకే. సో అట్లా మాట్లాడగలిసి. ఎంతకాలం క్రితం ఇదంతా? 10 years బ్యాక్ సార్. సో ఇది కూడా వీళ్ళు మ్యారేజ్ కంటే ముందు. అది 8 years, మీది 10 years. వీళ్ళతో నాకు తెలియదు సార్. అదేలే, ఇది 6, 8, 10. నువ్వే సీనియర్. చెప్పండి. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. కొద్దిగా ముందు ఫ్రెండ్లీగా మూవ్ అయింది. ఓయో రూమ్ కి రెగ్యులర్ గా ఎన్నిసార్లు వచ్చేది అయ్యా? డైలీ వచ్చేది మేడం. మంత్లీ డైలీ వచ్చేదా? అంటే కస్టమర్ కింద వచ్చేదా? అక్కడ ఎవరినైనా కలిసి వచ్చని చెప్పేసి సార్. తన ఫ్రెండ్ గురించి వచ్చి నువ్వు ఓయో రూమ్ లో పనిచేస్తే నీతో. ఓయో రూమ్ లో రెగ్యులర్ గా ఉండే ఫ్రెండ్ ఎవరు? అంటే మీ ఓయో రూమ్ లో అలాగే ఉంటారా? అంటే మేము అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళం కాదు. జాబ్ చేసుకునే వాళ్ళ కోసం వచ్చేది. నేను అక్కడ జాబ్ చేసేవాడిని, తను ఫ్రెండ్ ఉన్నాడు లోపల అంటూ. ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ రోజు ఎక్కడ ఉంటాడు ఆయన? అంటే అబ్బాయే కాదు అమ్మాయి కూడా ఉందంటూ చెప్పేది నాకు. మనం అట్లా పోం కదా మేము. కానీ వాస్తవం ఏంటంటే నీ గురించి వచ్చేది, అంతే కదా మీ ఇద్దరు కనెక్షన్. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేసింది సార్. ప్రపోజ్ అందరికి మీరేనా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒక్కడినేను అంటే సరే ఆలోచించుకొని చెప్పు అని చెప్పింది. ఏమో జ్యోతి, ఇది కూడా యాక్సిడెంట్ కి ముందేనా? ఏమో తెలియదు సార్, నాకు యాక్సిడెంట్ అవడం వల్ల. మేము గుర్తున్నావా ఈ ప్రోగ్రామ్? ఇప్పుడు గుర్తున్నావా మేము? మమ్మల్ని కూడా మర్చిపోయావా? ఇప్పుడైతే నాకు అంతా గుర్తుంది సార్. ఇప్పుడు 6 years నుంచి గుర్తుంది అంతా. అంతకు ముందు ఏం గుర్తులేదు సార్. ఓన్లీ 6 years నుంచే నీకు అన్ని గుర్తున్నాయి? గుర్తుంది. అంతకు ముందు లేదు అసలు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకో నలుగురు కూడా ఉండొచ్చు. లేదంటే ముగ్గురు నా గురించి నిలబడకమ్మా, ప్రతిసారి అంత గౌరవాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. కూర్చోండి. లేదు సార్, ముగ్గురిని కలిపి తీసుకెళ్ళిపోతాను బాబు. మేము ముగ్గురు అంటే ఆ ముగ్గురు నేనా? ముగ్గురిని పట్టుకెళ్ళిపోతావా? ఎందుకు? మరి ముగ్గురు నా గురించి బాధపడుతున్నారు కదా సార్. ఇంకో ఇద్దరు వస్తారు. మాకు తెలియదు అన్నావు. మరి నాకు తెలీదు, మరి వాళ్ళ ముగ్గురు ఇప్పుడే చెప్పాగా మేడం దగ్గర నీ భర్తకు మరి ఏం చేయమంటారు సార్? ముగ్గురు నా గురించి బాధపడుతున్నారు. నాకు తెలియక ముందు యాక్సిడెంట్ జరిగింది. బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో నలుగురు ఉన్నారు. అయితే ఏం చేయమంటారు సార్? ఒక లారీ తెచ్చుకుని అందరిని ఎక్కించుకుని వెళ్ళిపో. ఇది నా సెట్ అవ్వదు సార్. ఇప్పుడే 2-3 అన్నది, ఇంకా వెనకాల 4-5 అన్నది. లేదు సార్, మీ కాలు చేతులు పట్టుకుంటారు, నాకు న్యాయం చేయండి. మా కాలు మా చేతులు ఎందుకు గానీ అక్కడ కూర్చో. కాసేపు అయినా మమ్మల్ని కూడా మర్చిపోయేలాగా అట్లా. నేను పెళ్ళాక ముందు మంచిగా ఉంటది అని అనుకున్నా, కానీ ఇలాంటిది నాకు ఇప్పుడు దాకా తెలియదు. పెళ్లి చేసి పెట్టారు ఇలా చేసి. యానివర్సరీ గిఫ్ట్ అనుకుంటే ఏదో వచ్చావు, నీకు డబల్ బొనాన్జా. అంటే ఎన్ని రోజులు నాకు మోసం చేసావు నువ్వు వీళ్ళిద్దరు ఉంచుకొని? అంటే నువ్వు డైలీ వెళ్తా ఉన్నావు. అంతకు ముందు జరిగింది, అది కాదు, అంతకు ముందు జరిగింది. నేనేం చేస్తాను చెప్పు? చెప్తారు, నీకు తెలుస్తుంది. మీ ఇద్దరు ఒక్క 2 నిమిషాలు ఆగండి. అతను ఏదో ఇంకా చెప్పలేదు. ఇంకా చెప్పండి. యాక్సెప్ట్ చేస్తాను చెప్పాను. రైట్. 2 days తర్వాత చెప్పాను. ప్రపోజ్ చేసిన 2 days తర్వాత ఓకే చెప్పారు. రైట్. అంటే ఆలోచించుకొని అమ్మానాన్న లేరు కదా, తనే ఇంకా నా లావకమనుకుని నేను ఫిక్స్ అయిపోయి చెప్పాను. గుళ్ళకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం.
కాదు తమ్ముడు, ఓయో రూమ్కి వచ్చినటువంటి అమ్మాయి రిపీటెడ్గా మాట్లాడినంత మాత్రాన ఒక లైఫ్ పార్ట్నర్ కింద ఎలా డిసైడ్ అయిపోతారు? అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు కదా అతను సార్. ర్యాపిడో బండి ఎక్కిందని చెప్పి అతను పెళ్లి చేసుకున్నాడు, నీవేమో వచ్చి ఓయో రూమ్కి వీళ్ళు వచ్చిందని నాకు తెలిసి నీకేమీ తెలియదులే, నీ గురించే మాట్లాడుతున్నాను. ఎవరి గురించి నాకు ర్యాపిడోల తెలీదు. మీద ఓయోల్లోని పెళ్లి చేసేసుకుంటే అసలు వెనక ముందు చూడకుండా ఇలాగే ఉంటది. అంటే నాకు ఫ్యామిలీ లేదు కదా, ఇంకా లవ్ ఫస్ట్ డేట్ సార్. చేసుకున్నాక ఏం జరిగింది నాన్న? ఓ 5 months నాతో ఉండింది. 5 months. అవును మేడం. పిల్లలు ఇప్పుడే వద్దులే, కొద్దిగా సెటిల్ అయిన తర్వాత తను కూడా ఏదైనా జాబ్ చేసుకుంటా అన్నది. జాబ్ చేసుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని 5 months ఉన్నాము. తర్వాత ఒక రోజు నాకు ఓటీ పడింది, టైం లేట్ అయింది, నైట్ 11 అట్లా అయింది మేడం. ఆటో యాక్సిడెంట్ అయింది. అది తినవల్లే నాకు డౌట్గా ఉంది. నాకు యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో పడుంటే ఇదిగో మేడం తెలియదు అసలు. నీకేమీ తెలియదు బా, బ్యాక్ నుంచి ఆటో వాడు గుద్దేశాడు. అంత సీరియస్ గానా? 6 బోన్ ఇదంతా ఇదైంది. అంటే ఏంటి, నేను చంపాలనుకుందా? 1 week నేను హాస్పిటల్లో కోమాలో ఉన్నాను సార్. అది అర్థమైంది తమ్ముడు, తిని చంపించి తన వల్ల తను అసలు రాలేదు సార్, హాస్పిటల్కి కూడా రాలేదు. ఓకే ఓకే, నువ్వు 1 week నేను హాస్పిటల్లోనే పడి ఉన్నా. రైట్ ఓకే. నన్ను చూడడానికి కూడా రాలే. సో దాని నుంచి నీకు డౌట్ వస్తుందా ఈవిడే గుద్దించిందని? తర్వాత కనపడలేదు సార్ నాకు. నేను పెళ్ళి అయినప్పుడు బయటికి వెళ్ళొస్తానని చెప్పింది. ఈవిడ ఆటో నీకు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినాయా? నాకు అంత అవ్వలేదు మరి మేడం, అలాంటి ఆవిడ కావాలని గింజ నాకు అంతే యాక్సిడెంట్ అలా బయటికి వెళ్ళి వస్తానండి. పొద్దున పోయి సాయంకాలం దారాల సరే ఫ్రెండ్స్ కోసం వెళ్ళి నేను ఫోన్ చేసినా కూడా ఫ్రెండ్స్ ఇంటికాడ ఉన్నాను. బాబు తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో, నెక్స్ట్ నీకు ఆటో కాదు లారీయే. ఫ్రెండ్స్ ఇంటికాడ ఉంటాను అందే. ఇలా తిరిగి పోతున్నా నాకు తెలియదు కదా, ఇంటి దగ్గర పోద్దని. ఈ దగ్గర పోయి తిరిగి వెళ్ళేది నాకు తెలియదు కదా. ఫ్రెండ్స్ గా డైలీ పోతా ఉంటది. సరే నేను సందేహం పడినాను, నేను భార్య మీద నమ్మకం ఉందని సందేహం పడినాను. మరి అదే అమ్మాయి అర్థమైంది. అసలు ఈ మధ్య కాలంలో మీకు కాంటాక్ట్ లోకి వచ్చిందా తను? ఇప్పుడైనా మీరు రాలేదు మేడం ఇంతవరకు ఒక్కసారి గిట్ట ఫోన్ గిట్ట చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఇప్పుడు పెళ్లి గిట్ట ఎందుకు చేసుకున్నా గిట్ట నాకు ఇంతవరకు క్లారిటీ గిట్ట లేదు మేడం. ఆవిడకి మధ్యలో ఏంటంటే మిమ్మల్ని అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి ఒక తెలియనటువంటి యాక్సిడెంట్ అయ్యి అక్కడితో ఆవిడకి మెమరీ అంతా పోయిన తర్వాత ఇతను కలిశాడంటే, ఇతను పెళ్లి చేసుకుందంటే దానికి ముందు జరిగినటువంటి మనుషులు గుర్తున్నారు, లవర్స్ గుర్తులేరంట. సార్ కనీసం అన్న వాళ్ళ పేరెంట్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి కదా సార్, ఆ మాత్రం గిట్ట లేనే లేదు. అదేనమ్మా, వాళ్ళ పేరెంట్స్ గుర్తున్నారు, మీ ఇద్దరే గుర్తులేరు. యాక్సిడెంట్ ముందు ఆయన పరిచయం, యాక్సిడెంట్ తర్వాత నువ్వు పరిచయం. మీరిద్దరిని మర్చిపోయి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ 6 ఏళ్ల క్రితం ఈయన ఇదే చేసుకున్నారు. ఫస్ట్ పెళ్లి అనుకొని పాపం 3వ పెళ్లి కాదు మేడం, అంటే ఏమన్నా అంటే నేను ఇంటికాడికి వెళ్ళి నాకు చెప్తా ఇట పెళ్ళి అయింది, ఇట నేను ఒకసారి తీసుకొని అయ్యా, వస్తా నీకు మా అర్థం వాళ్ళకి అవ్వట్లేదా? అక్కడ ఆల్రెడీ ఒక బకరా ఉన్నాడు, ఇక్కడ నీకు సీనియర్ బకరా ఒకళ్ళు కనిపిస్తున్నారా? ఆ పిల్ల ఆ టైపు. ఆగు నాన్న, ఇంకేమైనా చెప్పేది ఉందా? మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యో, ఈ అమ్మాయి తర్వాత ఎక్కడుంది, ఏమన్నా వేరే బోట్స్ తెలుసా? ఇంకంతే మాయమా? మాయం సార్. ఇంకా అప్పటి సరే, నుంచి మీరిద్దరు నాకు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలి మీ ఇద్దరికి? న్యాయమే కావాలి సార్. ఏ న్యాయం కావాలి? కాంపిటీషనా కాదు. ఇప్పుడు మీరిద్దరు తెలివి తక్కువగా చేసిన పనికి తనకి ఇప్పుడు మ్యారేజ్ అయిందని నేను అనుకోలే. నా భార్య నువ్వెట్ట పిలుస్తావురా? నా భార్య నువ్వెట్ట పిలుస్తావు? నాకు సార్ వీలు కాకుండా ఇంకా ఎవరైనా నా భార్యని ఉన్నారా ఎట్ట సార్ పిలుస్తావు? ఇంకా? నాకు పెళ్ళైన తర్వాత నీకు భార్య అయింది, అర్థమైందా? ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, నా భార్య నువ్వెట్ట తీసుకెళ్తావు? ఒకరి వల్ల ఇంతమంది నష్టం ఏమని సమాధానం ఆ? నా భార్య నువ్వెట్ట తీసుకెళ్తావు? ఇప్పుడు ముగ్గురు కొట్లాడుకోసం వస్తుంది. ఇప్పుడు అందుకే ఒక్కరి వల్ల ముగ్గురికి న్యాయం చేస్తారంటుంది మహాతల్లి. మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు, నాకు తల్లిదండ్రులు లేరు, మీరే ఏదో ఒకటి న్యాయం చెప్పి. అయ్యో బాబోయ్, మాట్లాడే లేదు అడుగుతున్నారుగా, మాట్లాడా? వీళ్ళకి మేము న్యాయం చేయలేము తల్లి, నువ్వు తప్ప. ఆవిడ లెక్క ప్రకారం న్యాయం ఒక్కటే, అందరిని ముగ్గురిని కలిపి ఓలాలోనో ఊబర్లోనో పట్టుకెళ్ళిపోద్ది. అదే ఆవిడ న్యాయం. అదే పన్నాడు ఇట్నే జరుగుతా పరిస్థితి ఇక్కడ న్యాయం తెలుసుకోవాలి ముందే, ఆల్రెడీ అదే నడుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అక్కడ పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. తనకు 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ర్యాపిడో ఎక్కిన 3 రోజులకి ప్రపోజ్ చేస్తే మ్యారేజ్, తర్వాత అబార్షను. ఓలాకు వచ్చిన 4వ రోజు ప్రపోజ్ చేస్తే కనుక మ్యారేజ్, ఆటో యాక్సిడెంట్. ఇటువంటి అమ్మాయితో మీరు ప్రయాణం చేస్తే కనుక ఇద్దరిని ఒకే దెబ్బతో పెద్ద యాక్సిడెంట్. ఏమా నువ్వేనా చెప్తావా ఫైనల్ గా? మీరు డిసైడ్ చేసుకోండి. ముగ్గురిని తీసుకెళ్ళిపోతాను ఏంటి పట్టుకెళ్ళలేదమ్మా? ఏం బుద్ధి ఉందా నీకు అసలు? చెప్పేవాళ్ళు లేడా? సార్. మరి వాళ్ళు నాయం అడుగుతున్నారు. తెలియక జరిగిన వారండు తిని చేసుకున్న ఒక బాబుని కాసం తను వదులుకోలేను కదా. ఒప్పుకున్నావా? డాక్టర్ గారు చెప్తారు, మెడికల్ రిపోర్ట్లు చూస్తే అది నాకు అర్థమవుతుంది. తెలియక జరిగింది కదా సార్. అది తెలియకుండా యాక్సిడెంట్ ముందు జరిగింది, నేను ఏం చేయగలను చెప్పండి? నాయం అంటే ముగ్గురిని అమ్మా, పట్టుకెళ్ళిపోతాను అంతే. యాక్సిడెంట్ ముందు కరెక్టే, అంతవరకు ముగ్గురు మటుకు ఒప్పుకుంటా. లారీ పెట్టుకున్న ఒక్క ముగ్గురు నిమిషం అయితే తమ్ముడు, ఒక్క నిమిషం. అమ్మ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తెలిసి వచ్చావో తెలియక వచ్చావు కానీ కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. యాక్సిడెంట్ ముందు 2 ప్రేమలు జరిగినాయి 2 years వ్యవధిలో. 8 years బ్యాక్ ఒకటి, 10 years బ్యాక్ ఒకటి. పోనీ ఇతని సంగతి పక్కన పెట్టు, రాజ్ సంగతి పక్కన పెట్టు. వాళ్ళని ఎందుకు అలా తొక్కుని వెళ్ళావు ఇద్దరిని? అది నాకు తెలియదు ఎందుకు కదా తెలీదు? సార్. అది తెలియపోవటానికి ఏముంది? అది తెలియక జరిగింది కదా సార్. అది తెలియక జరిగింది. కాలేజీ టైంలో అలాగే ఎవరొకరు కలుస్తుంటారు కదా సార్. అది తెలియక జరిగింది, అదంతా తెలిసి కాదు కదా. బాబోయ్, పిల్ల తెగిచ్చేసింది. కాలేజ్ లో దొరకలేదమ్మా, ఒకరేమో ఓయోలో ఒకరేమో ర్యాపిడో.